ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన స్నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లూకా సువార్త 12వ అధ్యాయము 47వ వచనము. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే తన యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన 143వ అధ్యాయం 10వ వచనంలో, నువ్వే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఇందు నిమిత్తం మీరు అవివేకులుగా కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకునండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనం, ఎవడైనను ఆయన చిత్తం చొప్పున చెయ్య నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం, మీరు అనుకుని గడియలలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, కాబట్టి మీ మనసు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్తము ప్రకారం చెయ్యువాడే ప్రవేశించును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. చివరిగా ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుచును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించినగా చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగా దేవేసే, నేను మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభుత్వం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మీరు అక్కడికి మీ సిద్ధంగా ఉండి నిన్ను మహిమపరచుకుని పరిచయం శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరచమని మీకు మహిమకరంగా మమ్మల్ని ఆడుకోమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.